ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. దానికి కారణం గతంలో ఆడవారి రక్షణ కోసం ఆ ఇద్దరు నేతలు చెప్పిన హామీలు, వాగ్దానాలు గుర్తుకు తెస్తున్నారు. ఆడవారి జోలికొస్తే కఠినంగా శిక్షిస్తామని, వదిలిపెట్టమని చెప్పిన ఆ ఇద్దరు ఒక మహిళా ఎమ్మెల్యేపై అంత దారుణంగా మాట్లాడిన నల్లపురెడ్డిపై చర్యలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మీరు చెప్పిన మహిళల రక్షణ మాటలు అని నిలదీస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి టీడీపీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వం త్వరగానే చర్యలు తీసుకుంది. వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించింది. మరి అదే ప్రభుత్వం తోటి మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు రాజేంద్ర. ఎస్ దేవిక, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటే ఒప్పుకోమని అనేక మంది రాజకీయ నాయకులు తరచుగా చెప్తూ ఉంటారు. ఇటీవల జరిగినటువంటి సంఘటన తీసుకుందాం. ప్రశాంతిరెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి అభ్యంతరమని ప్రతి వాళ్ళు వ్యతిరేకించారు, అలాగే విమర్శించారు. చట్టబద్ధమైన చర్యలు ఏముంటాయో అని చాలా లోతుగా ఆశించారు కూడా. ఏదో జరుగుతుంది, తప్పకుండా అధికారులు కఠినమైనటువంటి చర్యలకు కోర్టుకు తీసుకెళ్లటమో, కేసులు పెట్టడమో, ఏ సెక్షన్లో అతన్ని శిక్షించాలి అన్నటువంటి న్యాయ నిపుణుల సలహా తీసుకొని మరీ ముందుకెళ్తారని ఆశించారు. బట్ జరిగిందా? పదే పదే బీజేపీ పార్టీ చెప్తుంది భారతీయ సాంప్రదాయం, అలాగే మహిళ, అలాగే దేశం కూడా భరత మాత అని మనము మహిళకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చామని చెప్తారు. మరి ఆచరణలో కనపడుతుందా? ఈ దేశంలో ఎంతమంది మహిళలను అవమానం చేస్తే మరి ఇదే బీజేపీ పార్టీ ఎక్కడెక్కడ నిలబడింది అన్నది పక్కన పెడదాం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పాత్ర, సపోర్టు ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ యొక్క స్పందన ఏంటి? ఒక ఎమ్మెల్యేని పరమ నీచాతి నీచంగా మాట్లాడిన వాడు ఎవడైనా సరే మరి వాడి మీద తీసుకున్నటువంటి చర్యలేంటి? ఒక చట్టం ఉందా? ఆంధ్రప్రదేశ్లో చట్టం ఉన్నప్పుడు ఒక మహిళను దూషించినప్పుడు, అకారణంగా అసహనాన్ని పెంచినప్పుడు మరి వదిలేయాలా? అసలు చట్టం అంటే ఎలా ఉండాలి? కేవలం మన మీద దాడి జరిగితే, రక్తం కారితేనే కేసు పెట్టరా? మనకి భౌతికంగా జరిగినటువంటి గాయం కంటే మానసికంగా జరిగినటువంటి గాయం చాలా తీవ్రమైనది. మనుషులకి సహజంగా ఒక సున్నితమైనటువంటి స్వభావం ఉండే మహిళలకు మరింత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి ఇక్కడ ఇచ్చారా? ఎందుకని భయపడుతున్నారా? చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏ పార్టీ ఏంటి అని ఆలోచించాలా? మరి ఈ మహిళకు జరిగినటువంటి న్యాయం ఏంటి? ఓకే, ఫైన్, మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇచ్చారు, అలాగే అనేక మంది నాయకులు వెళ్ళి ఊరట, అలాగే ధైర్యం చెప్పారు అంటారు. అసలు ఆమెకి ధైర్యం లేకుండా కోల్పోయిందా? ఆమెకు ధైర్యం ఉంది. ఒకళ్ళు ధైర్యం ఇవ్వాల్సిన పరిస్థితే లేదు ఇక్కడ. బట్ న్యాయం జరగాలి అన్నటువంటి ప్రధాన విషయం ఇవాళ నిర్లక్ష్యం కాబడుతుంది అన్నది మాత్రం మనల్ని వెక్కిరిస్తోంది, అసహనాన్ని పెంచుతుంది. 5 రోజులు అయిపోయింది. మాట్లాడినటువంటి నిందితుడిని మీరు అరెస్ట్ చేయటమో, కేసు పెట్టడమో, ఏదో ఒకటి చట్టబద్ధమైన చర్య మీరు తీసుకున్నారా లేదా అన్నదే కదా ప్రశ్న. ఎందుకు తీసుకోలేకపోయారు? ఎవరైనా చెప్పగలరా? సమాధానం ఉందా? పవన్ కళ్యాణ్ అసలు ఎంత ఘాటుగా ఒక నమ్మకాన్ని పెంచేటటువంటి ప్రతిజ్ఞలాగా ప్రతి సభలో మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా, అవమానం జరిగినా నేను మొట్టమొదటిగా వాళ్ళ తరపున పోరాడతా, నిలబడతా అంటారు. ఆయన డిప్యూటీ సీఎం. మీరు పోరాడక్కర్లా, ఆరాటపడక్కర్లా, చేయాల్సింది చేస్తే చాలు. మరి ఎందుకని? మరి పవన్ కళ్యాణ్ కనపడలేదా? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ టీడీపీ పార్టీ నాయకురాలకి సంబంధించిన అవమానం ఆయనకి అర్థం కాలేదా? ఎవరు అడ్డుపడుతున్నారు? కారణాలేంటి?
మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి మహిళకు అవమానం జరిగితేనే మీరు స్పందించేటటువంటి తీరులో స్పందించలేదు అన్నటువంటి అనుమానం ప్రజల్లో పెరుగుతున్నప్పుడు అసలు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఎలా నిలబడగలరు అన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం కూడా ఇక్కడ రైజ్ అవుతుంది కదా. ఎందుకని ఈ తాత్సారం ఎందుకు, ఇంత ఆలస్యం ఎందుకు? ఒక యూట్యూబర్ ఏదో మాట్లాడాడు ప్రతిపక్ష నాయకురాలి మీద, ప్రతిపక్ష నాయకుడి భార్య మీద అన్నటువంటి విషయం మీద టక్క అరెస్ట్ చేసి లోపలేశారు. ఫైన్, మంచిదే. ఇది కేవలం నాటకమని వాళ్ళు భావించాల్సి వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిని అడ్డంగా మాట్లాడిన వాడిని జైల్లో పడేసేసి ఏదో ప్రతిష్టగా మేము అన్బయాస్గా ప్రవర్తించామన్నటువంటి పేరు కోసం చేశారేమో ఈ అరెస్టు అని అనిపిస్తోంది. ఎందుకని అంత చిన్న కుర్రాడిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక పార్టీ నాయకురాలు, అలాగే నెల్లూరు జిల్లాలో ఆమె భర్త కూడా ఎంపీగా ఉన్నారు, వాళ్ళకు ఒక చరిత్ర ఉన్నది, జనంలో ఆదరణ ఉన్నది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక మహిళను అవమానకరంగా మాట్లాడడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? రాజకీయాల్లో మహిళలు రాణించకూడదా, రాకూడదా? వీళ్ళందరినీ అరికట్టేటటువంటి వాటిల్లో భాగమేనా? ఒక సంకుచిత భావం ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు చర్యలేవి? ఇది ప్రాథమికమైనటువంటి ప్రశ్న. అలాగే పార్టీ కూడా కేవలం చేతులు దులుపుకున్నట్టుగా వెయిట్ చేస్తున్నట్టుగా ఏదో తాత్సారం చేస్తుంటే మళ్ళీ ఆ నాయకురాలి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి? అలాగే మిగతా మహిళా రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావాలి అని అంటే దీన్ని చూసిన తర్వాత ఏమనుకుంటారు? రాజకీయాల్లో రాణించటం తర్వాత సంగతి, ముందు రక్షణ ఉందా లేదా అన్నటువంటి అనుమానం కలగదా? ఎందుకని ఎన్నాళ్ళు వేచి చూడాల్సిన పరిస్థితి? నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒక మంచి నాయకుడు, అద్భుతమైనటువంటి నాయకుడు, కొన్ని విలువల కోసం నిలబడ్డ నాయకుడు. ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాడు, మా రక్తంలోనే లేదు అని. ఏమీ లేదు, మీ రక్తం మొత్తం కలుషితం అయిపోయి రోగాలమయమైపోయి ఇవాళ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ రక్తం వంశం ఏమి పనిచేయదు. ఒక మామిడి చెట్టుకు అప్పుడప్పుడు కొన్ని కుక్కమూతి పిందెలు కూడా పుడతాయి, మీ పుట్టక అలాంటిదేమో అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఏంటి మీ రక్తం ఏంటి, మీ చరిత్ర ఏంటి? సరే, మరి దాన్ని పరిగణిస్తే మీరు మాట్లాడిన మాటలేంటి? ఒక మహిళను ఇష్టానుసారం మాట్లాడతారా? వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేస్తారా? ఇది రాజకీయమా? ఇంతకు ముందే మాట్లాడాం, పేర్ని నానికి సంబంధించి, ఆ వాగుడుకు సంబంధించి, ఆ భావాలకు సంబంధించి. అసలు పొలిటికల్ లీడర్కి ఉండాల్సిన ప్రాథమికమైనటువంటి లక్షణాలు లేనటువంటి మీలాంటి వాళ్ళందరూ ఎన్నుకున్న ప్రజలను తిట్టాలి ముందు. అసలు మీరు ఎలా పొలిటికల్ లీడర్? అసలు మీరు ఎలా ప్రజానాయకులు? గెలిస్తే సరిపోతుందా? గెలవడంలో చాలా రాజకీయం ఉంది, చాలా మోసం ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల మీలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులుగా ఒక ముసుగేసుకొని వ్యాపారం కోసం, మీరు చేసే అడ్డగోలు వ్యవహారాల కోసం రాజకీయాన్ని అడ్డం పెట్టుకోవడం, ఇవాళ రాజకీయాల్లో మీరు కేవలం స్వప్రయోజనం కోసం వస్తున్నారన్నది వాస్తవం. అందుకని స్టిల్ వీఆర్ డిమాండింగ్, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మహిళలకు అవమానం జరిగినప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వణుకు పుట్టించాలి నేరస్తులకు. చట్టం ఉన్నది, దాన్ని ఆచరించట్లా. అధికారులు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించట్లా. అలాగే అడ్డమైనటువంటి వ్యవహారాలు నడిపిన వాళ్ళకి తగిన పాఠం చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి, మరి దాన్ని కూడా గుర్తించట్లా. కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీల మధ్య వచ్చిన గొడవలాగా దీన్ని సృష్టించడం అనేది అమానుషం. అలాగే మహిళ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఇవాళ ఖచ్చితంగా అధికారులు నిలబడాలి. చట్టపరంగా కొన్ని సెక్షన్స్ ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఫోకస్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది పౌర సమాజం ఆశిస్తోంది, ఇది ప్రతి మహిళ కోరుకుంటోంది. ఏ మహిళకు అన్యాయం జరిగినా సరే రాష్ట్ర మహిళా కమిషన్, అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి మహిళా కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. జనం వచ్చి వీటి మీద పోరాడాల్సిన అవసరం, ఆక్రోశించాల్సిన అవసరం, ఆవేదన పడాల్సిన అవసరం లేదు. మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాల్సిన పరిస్థితిని మర్చిపోవద్దు. ఇదే కోరుకుంటోంది బీఆర్కే న్యూస్. ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరినీ నిలబెట్టి చట్టపరంగా శిక్షించాల్సిన వాటిల్లో మళ్ళీ మీరు వెనకడుగు వేయద్దు.
రాజకీయంగా ఆలోచించద్దు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు ఇవాళ నిలబడాలి. అలాగే లోకేష్, మీరు కూడా చాలా నమ్మకం కలిగించారు పాదయాత్రలో. మహిళలకు చాలా అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో అన్నారు. ఫైన్, మంచిదే, దాన్ని గుర్తించారు జనం, అందుకే మిమ్మల్ని గెలుచుకున్నారు. అందుకే మీకు 162 సీట్లు అప్రతిహతమైనటువంటి విజయం ఇచ్చారు. కానీ మరి మీరు ఎందుకు నిలబడట్లా? కేవలం ఏదో ప్రచారకర్తలతో రెడ్ బుక్ అన్నటువంటి అనవసరమైనటువంటి విషయాన్ని పెంచడం తప్పితే, ఇవాళ ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు, ఇవాళ ఒక మహిళకు అవమానం జరిగినప్పుడు మీరు స్పందించే తీరు సరిగా లేదు అని జనం భావిస్తున్నప్పుడు మీ బాధ్యతను గుర్తు చేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తున్నా. దీని ఫలితం ఎలా ఉంటుందో కనీసం 24 గంటల్లోనైనా చూద్దాం. లేదనుకుంటే బాధిత మహిళ పక్షాన ఏం చేయాలో అది చేసేటటువంటి పౌర సమాజాన్ని మనము కూడగట్టుకొని అవసరమైతే వాళ్ళందరూ కలిసి ఏం చర్య తీసుకోవాలో, ఏ ప్రయత్నం చేయాలో అది చేస్తారు. ఆ అవకాశం జనానికి ఇవ్వకుండా, ఆ ఇబ్బంది ప్రజలకు కలగకుండా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారులు ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా. మీ రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు.